ఐపీఎల్ 2024 42వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరి పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అంటే ఈ మ్యాచ్ అయితే ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే మ్యాచ్ ఆడబోయే జట్ల ప్లేయర్స్ మధ్య టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నెంబర్ 5 సునీల్ నారాయణ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండిపోయే ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెజెంట్ సునీల్ నారాయణ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది పవర్ ప్లేలో డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే లాస్ట్ మ్యాచ్ లో చూసాం ఎస్తే లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అతను సైలెంట్ గా ఉంచాడు. దీంతో మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ కూడా సునీల్ నారాయణ సైలెంట్ గా ఉంచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అతనికి చూసుకుంటే నారాయణ మీద కాస్త మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 3 ఇన్నింగ్స్ లో తలపడితే 8 బాల్స్ వేసిన అతను 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్ లో మరోసారి మనం సునీల్ నారాయణ మరియు హర్షదీప్ సింగ్ మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 4 ప్రభ్సిమ్రన్ సింగ్ వర్సెస్ హర్షిత్ రాణా. ఇది కూడా పవర్ ప్లే ఉండిపోయి మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెజెంట్ పీబీకే టాప్ ఆర్డర్ లో సరిగ్గా ఆడుతున్న ఒకే ఒక బ్యాట్స్మెన్ ప్రభ్సిమ్రన్ సింగ్. లాస్ట్ మ్యాచ్ లో అతను జీటీపై ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను ఓడిపోయిన తర్వాత పీబీకేఎస్ టీం చాలా స్ట్రగుల్ అయ్యింది. సో కేకేఆర్ టీం ప్రభ్సిమ్రన్ సింగ్ ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిదే. అంటే చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ హర్షిత్ రాణా. సో రాణా అయితే పవర్ ప్లేలో చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ పెద్ద వికెట్స్ తీసుకుంటున్నాడు. ఈవెన్ ప్రీవియస్ గా 2 యంగ్స్టర్స్ తలపడ్డ ఒకే ఒక బ్యాట్ లో హర్షిత్ రాణా ప్రభ్సిమ్రన్ సింగ్ 2 బాల్స్ వేసి అతను అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మరోసారి పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య మనమైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 ఫిల్ సాల్ట్ వర్సెస్ శామ్ కరన్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి మరో మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెజెంట్ సాల్ట్ చూసుకుంటే పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈవెన్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా అతనికి లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే క్యాపబిలిటీ ఉంది. సో ఫిల్ సాల్ట్ లాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ పీబీకేఎస్ టీం ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిదే. అండ్ ఇది చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ శామ్ కరన్. సో ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయితే ప్రీవియస్ గా T20 ఫార్మాట్ లో సాల్ట్ అని చాలా ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ 10 ఇన్నింగ్స్ లో తలబడితే 46 బాల్స్ వేసి కేవలం 50 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సాల్ట్ ను 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఖచ్చితంగా చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడతారు. అండ్ అందులో భాగంగానే శామ్ కరన్ సాల్ట్ ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేదే. నెంబర్ 2 లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ సునీల్ నారాయణ్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ సీజన్ లో చూసుకుంటే లివింగ్స్టన్ బ్యాట్ తో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. తన రేంజ్ బ్యాటింగ్ ఈ సీజన్ లో ఒక్కసారి కూడా చేయలేదు. సో ఈ మ్యాచ్ లో కూడా మేబీ లివింగ్స్టన్ స్ట్రగుల్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేకేఆర్ ప్రైమ్ స్పిన్నర్ నరేన్ కు అతని మీద చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ ప్రెజెంట్ సునీల్ నారాయణ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు, అలాగే వికెట్లు కూడా తీస్తున్నాడు. సో ఇప్పటివరకు ఎదురు తలపడ్డ 6 ఇన్నింగ్స్ లో 25 బాల్స్ వేసిన నారాయణ్ కేవలం 21 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో లివింగ్స్టన్ ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో స్ట్రైక్ రేట్ బట్టి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది నారాయణ్ బౌలింగ్ ఆడేందుకు లివింగ్స్టన్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. చూడాలి మరి మ్యాచ్ లో వీళ్ళిద్దరు ఎవరిపై సాధిస్తారనేది. నెంబర్ 1 ఆండ్రే రసెల్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇది కూడా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్ హర్షల్ పటేల్ చూసుకుంటే సీజన్ స్టార్టింగ్ లో చాలా పూర్ బౌలింగ్ చేశాడు. బట్ గత కొన్ని మ్యాచ్లుగా అతను ఫామ్ అందుకుని చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్ లో ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తున్నాడు. అదర్ అండ్ రసెల్ చూసుకుంటే సీజన్ లో చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అతను కాస్త ఎర్లీగా బ్యాటింగ్ వచ్చి బౌలర్స్ ను డామినేట్ చేయాలని చూస్తున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో రసెల్ హర్షల్ పటేల్ లాంటి ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ను ఫేస్ చేయాలి. అండ్ అతనికి చూసుకుంటే రసెల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 4 ఇన్నింగ్స్ లో తలపడితే 26 బాల్స్ వేసిన అతను 35 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రసెల్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న రసెల్ రేంజ్ అయితే లేదు. చూడాలి మరి మ్యాచ్ లో కేకేఆర్ పవర్ హిట్టర్ ను మరోసారి హర్షల్ పటేల్ కంట్రోల్ చేస్తాడా లేదా అనేది. సివిగేస్ కేకేఆర్ మరి పీబీకేఎస్ జట్ల మధ్య 20 మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.